మీరు ఏ ఆయిల్ వాడినా, ఏ షాంపూ మార్చినా జుట్టు మాత్రం రాలుతోనే ఉందా? అయితే సమస్య మీ తలమీద లేదు, మీ శరీరం లోపల మొదలైంది. జుట్టు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఈ వీడియో పూర్తిగా వింటే జుట్టు ఎందుకు రాలుతుందో మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. జుట్టు రాలడం ఒక్కరోజులో మొదలయ్యే సమస్య కాదు. ఇది చాలా నెమ్మదిగా మనకు తెలియకుండా మొదలవుతుంది. చాలామంది బయట కారణాలనే మెద్దిస్తారు. నీళ్లు మారాయంటారు, షాంపూ సూట్ కాలేదంటారు, ఆయిల్ మార్చాలని అనుకుంటారు. కాని నిజం అది కాదు. మన శరీరానికి అత్యవసరమైన భాగాలేవి? మెదడు, గుండె, కాలేయం. జుట్టు కాదు. శరీరంలో లోపం వచ్చినప్పుడు ముందుగా కాపాడుకునేది ముఖ్యమైన అవయవాలను. మిగిలేది జుట్టు. అందుకే జుట్టు రాలడమనేది లోపల సమస్యకు బయట కనిపించే మొదటి సంకేతం. మన జుట్టు ఒక సహజ చక్రంలో పెరుగుతుంది. పుట్టడం, పెరగడం, కొంతకాలం ఆగడం, తరువాత సహజంగా రాలిపోవడం. ఇది సాధారణం. కాని సమస్య ఎప్పుడొస్తుంది అంటే, పెరుగుదల దశ తగ్గి రాలే దశ పెరిగినప్పుడు. అప్పుడు జుట్టు పలుచగా మారుతుంది. మొదటిది జీర్ణ సమస్య. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా అది జీర్ణం కాకపోతే జుట్టుకి అవసరమైన పోషకాలు చేరవు. రెండవది స్ట్రెస్. స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది జుట్టు మూలాలకు వెళ్లే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. రక్తం తగ్గితే ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గితే జుట్టు ఎదగడం ఆగిపోతుంది. మూడవది నిద్రలేమి. మన శరీరం రాత్రి గాఢ నిద్రలోనే రిపేర్ అవుతుంది. అదే సమయంలో జుట్టు మూలాలు బలపడతాయి. మీరు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటే ఏ రెమెడీ పనిచేయదు. కొంతమందిలో డీహెచ్టీ అనే హార్మోన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలను చిన్నవిగా చేస్తుంది, వెంట్రుక పలుచగా మారుతుంది, చివరికి పెరగడం ఆగిపోతుంది. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. ఆయిల్, షాంపూ, సీరం ఇవి జుట్టుని శుభ్రంగా ఉంచుతాయి. కాని జుట్టు మూలాల లోపల జరిగే సమస్యను సరిచేయలేవు. అందుకే జుట్టు రాలడమనేది బయట సమస్య కాదు, లోపల జరిగే అసమతుల్యతకు ఒక సంకేతం మాత్రమే. ఇప్పుడు మీకర్థమైంది జుట్టు ఎందుకు రాలుతుందో. కాని అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పటికే జుట్టు పలచగా అయిపోయి ఉంటే ఏంటి? మూలాలు బలహీనంగా ఉంటే ఏంటి? మళ్లీ ఎలా బలంగా చేయాలి? దానికి పూర్తి స్టేజ్ వైజ్ పరిష్కారం నా పార్ట్ 2 వీడియోలో చెప్తాను. నా ఈట్ రైట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ రైట్